కలర్ అయితే వస్తుందండి. దీనికి ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఉంది చూడండి. ఓవరాల్ గా ఇదంతా కలర్ లేస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే ఉంటుంది. ఇది పైన డార్క్ ఉంటుంది, మధ్యలో లైట్ కలర్ అయితే ఉందండి. ఇట్లా ఈ డిజైన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టమాటా రెడ్ అయితే ఉందండి. మనకి ఇట్లా చూడండి, మనకి వర్క్ అయితే వచ్చింది. ఫుల్ వర్క్ వస్తుంది. ఏ శారీ అయినా సరే చిన్న కొంచెం కొంచెం అక్కడక్కడ మిస్ప్రింట్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చింది. మనకి ఈ శారీకి వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుంది. దీనికి నెట్ అయితే ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి లేస్ అయితే ఈ కలర్ తో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. లేస్ అయితే ఇట్లా ఉంది. మనకు వచ్చేసి చూడండి వర్క్ అయితే అట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఫుల్ గా. నెక్స్ట్ వచ్చేసి మనకి రాణి కలర్ అయితే వస్తుంది. ఇట్లా మనకి గోల్డ్ కలర్ తో ఇట్లా బుటీస్ అయితే ఉంది చూడండి. పళ్ళుకి అయితే ఇట్లా అయితే బోర్డర్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. దీనికి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇట్లా చూడండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్ కలర్ కి చూడండి మనకి ఇట్లా గోల్డ్ కలర్ తో అయితే మనకి వర్క్ అయితే వచ్చింది. మనకి లేస్ కూడా చూడండి పెద్ద లేస్ అయితే వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. దీనికి కూడా ఇట్లా గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో అయితే డిజైన్ అయితే వచ్చిందండి. గోల్డ్ కలర్ లేస్ అయితే ఇచ్చారు. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. ఏ శారీ అయినా ఈ వీడియోలో ఓన్లీ 150 అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఇది 2 కలర్స్ అయితే ఉందండి. చూడండి మనకు వచ్చేసి స్నప్ కలర్ తో అయితే బోర్డర్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎల్లో కలర్ అండి. కింద వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ తో అయితే మనకి అట్లా అంచు అయితే వచ్చింది. మనకు వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందండి అదంతా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే ఉంటుందండి. చూడండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. థ్రెడ్ వర్క్ అయితే ఉందండి. శారీకి వచ్చేసి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అయితే ఉంది. దీనికి వచ్చేసి చూడండి లేస్ అయితే సీక్వెన్స్ తో అయితే లేస్ ఇచ్చారు. వర్క్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుంది. చూడండి మనకైతే మొత్తం ఫ్లవర్ వర్క్ అయితే వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. ఇట్లా మనకి లేస్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఓన్లీ 150 ఏ శారీ అయినా సరే ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అయితే వస్తుందండి. మనకు వచ్చేసి ఇట్లా చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అయితే వచ్చింది. మనకి సిల్వర్ కలర్ తో లైన్ అయితే వచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ తో అయితే ఉంటుందండి. మనకైతే అట్లా డిజైన్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ తో. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ అయితే వస్తుందండి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఉంటుంది. లేస్ అయితే ఇట్లా మనకి సాటిన్ లేస్ అయితే ఇచ్చారు. మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. మనకైతే ఆఫ్ వైట్ అయితే వచ్చిందండి బోర్డర్ కి అయితే. లేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో కలర్ శారీ అండి. మనకైతే ఇట్లా వర్క్ అయితే ఇట్లా వచ్చింది. ఫుల్ వర్క్ అయితే ఉంటుందండి. చెప్పాను కదండి ఎక్కడైనా కొంచెం కొంచెం అంటే కొంచెం మిస్ప్రింట్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ 150 ఏ శారీ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఈ కలర్ అయితే ఉంది. మనకి సిల్వర్ కలర్ తో అయితే వర్క్ ఇచ్చారు. మనకి సిల్వర్ కలర్ తో అయితే ఇట్లా లేస్ అయితే వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది ఏ శారీ అని. ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి లేస్ కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే 3 కలర్ షేడ్ అయితే వచ్చిందండి. ఆరెంజ్ అండ్ వైట్ అండ్ కాఫీ కలర్ అయితే వచ్చింది. మనకి గోల్డ్ కలర్ తో ఇట్లా డిజైన్ అయితే వచ్చింది. చూడండి చాలా బాగుంది. ఇట్లా మనకి సాటిన్ లైన్ అయితే వచ్చింది. సిల్వర్ కలర్ తో కూడా మనకి లేస్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి. చూడండి మనకి ఇట్లా సిల్వర్ కలర్ తో అయితే లేస్ అయితే వచ్చింది. మనకైతే ఈ విధంగా వర్క్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి కలర్ అయితే చాలా బాగుందండి. మనకి సీక్వెన్స్ వర్క్ తో అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే వస్తుంది. లేస్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తోనే అయితే వస్తుందండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఏ శారీ అయినా ఓన్లీ 150 అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వైన్ కలర్ అయితే వస్తుందండి. చూడండి గోల్డ్ కలర్ తో అయితే ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి. ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది. లేస్ అయితే గ్రీన్ కలర్ తో అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి మెరూన్ రెడ్ అయితే వస్తుంది. మనకైతే ఇట్లా వర్క్ అయితే వచ్చిందండి. సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది. దీనికి లేస్ కూడా మనకైతే సీక్వెన్స్ వర్క్ తోనే ఇచ్చారండి లేస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి
లైట్ ఎల్లో కలర్ అయితే ఉందండి. దీనికి వచ్చేసి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది. దీనికి వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చిందండి. లేస్ అయితే ఈ విధంగా వచ్చింది. ఎల్లో కలర్ అండి. దీనికి వచ్చేసి మనకి వర్క్ అయితే ఇలా వచ్చింది. చూడండి లేస్ అయితే సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ కి మనకి చూడండి సిల్వర్ కలర్ తో అయితే మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. లేస్ కూడా మనకి సిల్వర్ కలర్ తో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం అక్కడక్కడ లైట్ గా మిస్ప్రింట్స్ అయితే వస్తాయండి. అందుకు ఓన్లీ 150 అండి ఈ వీడియోలో ఏ శారీ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఎంత బ్రైట్ కలర్ ఉందండి. దీనికి కూడా సిల్వర్ కలర్ తో అయితే సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. మనకైతే ఇట్లా బుటీస్ డిజైన్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి. వైట్ అండ్ పీచ్ కలర్ అయితే ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇట్లా లేస్ అయితే పెద్ద లేస్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ అయితే మనకి ఇట్లా గోల్డ్ కలర్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వైలెట్ కలర్ అయితే వస్తుంది. లావెండర్ కలర్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి ఇట్లా మనకి డిజైన్ అయితే వచ్చింది. లేస్ కూడా పెద్ద లేస్ అయితే ఉందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ అయితే వస్తుందండి. చూడండి మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది. గోల్డ్ కలర్ తో ఇట్లా బుటీస్ అయితే వచ్చాయండి. లేస్ వచ్చేసి మనకి చూడండి అక్కడైతే మనకి పళ్ళుకి వచ్చి ఫుల్ డిజైన్ అయితే ఉంటుంది. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అయితే వస్తుంది. దీనికైతే థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే లైట్ కలర్ అయితే వస్తుంది. మనకైతే ఇది లంగావని స్టైల్ అయితే వస్తుందండి. ఇట్లా మెరూన్ కలర్ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. చూడండి దీనికైతే ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంది దీనికి. ఇట్లా అయితే మనకి ఇట్లా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. పైపింగ్ కూడా ఇచ్చారండి. దీనికి వచ్చేసి చెప్పాను కదండి ఎక్కడో ఒక చోట మిస్ప్రింట్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ 150 ఈ వీడియోలో ఏ శారీ అయినా. చూడండి మెరూన్ కలర్ అయితే వస్తుంది. ఇట్లా మనకి వర్క్ అయితే వస్తుందండి. సాటిన్ లేస్ అయితే ఇచ్చారు దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. చూడండి లేస్ అయితే ఇట్లా అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అయితే వస్తుంది. దీనికైతే కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చూడండి ఇట్లా వర్క్ అయితే వచ్చింది. నేవీ బ్లూ కలర్ లేస్ అయితే బోర్డర్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ అయితే ఉంటుంది. హాఫ్ వైట్ అయితే ఉంటుందండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అయితే వస్తుంది. వర్క్ అయితే దీనికి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. ఓన్లీ 150 వీడియోలో ఏ శారీ అయినా. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఈ కలర్ అయితే వచ్చింది. ఇది మొత్తం ఇట్లా సీక్వెన్స్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి. చూడండి ఇట్లా మనకి లేస్ కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే ఉంటుంది. దీనికి గోల్డ్ కలర్ తో వర్క్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. ఇది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. లేస్ కూడా ఇట్లా మనకి నెట్ తో అయితే వచ్చిందండి. కట్ వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. దీనికి వచ్చేసి సిల్వర్ కలర్ తో డిజైన్ అయితే వచ్చింది. లేస్ అయితే గోల్డ్ కలర్ తో ఇచ్చారండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వచ్చింది. దీనికైతే వర్క్ ఈ విధంగా అయితే ఇచ్చారండి. పింక్ కలర్ తో లేస్ అయితే సాటిన్ లేస్ అయితే ఉంటుందండి దీనికి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా పీచ్ కలర్ అయితే ఉందండి. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ తో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు. నెక్ అయితే వస్తుందండి. పింక్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే ఉంటుంది. దీనికైతే గోల్డ్ కలర్ లేస్ అయితే ఇచ్చారండి. వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అయితే వస్తుందండి. దీనికి కట్ వర్క్ అయితే వస్తుంది వైట్ కలర్ తో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుందండి. దీనికి వచ్చేసి సిల్వర్ కలర్ తో అయితే థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. లేస్ అయితే ఇట్లా వచ్చిందండి శారీకి వచ్చేసి. మనకి నెక్స్ట్ అయితే ఈ కలర్ అయితే వస్తుందండి. గోల్డ్ కలర్ లేస్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా పీచ్ కలర్ అయితే వస్తుందండి. సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. లేస్ అయితే మనకి ఈ విధంగా వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది. ఓన్లీ 150 అండి ఈ వీడియోలో ఏ శారీ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కలర్ అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది. ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఈ వర్క్ అయితే వస్తుందండి. ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. లేస్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు శారీకి వచ్చేసి. నెక్స్ట్ అయితే మెరూన్ రెడ్ అయితే వస్తుందండి. దీనికి బ్లాక్ కలర్ లేస్ అయితే వచ్చింది. డౌన్ పార్ట్ అయితే చూడండి మనకు అట్లా 3 లైన్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అయితే వస్తుంది. బార్డర్ అయితే మనకు వచ్చేసి ఈ డిజైన్ అయితే వస్తుందండి. ఈ శారీ ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది ఏ శారీ అయినా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే ఉంటుంది. చూడండి దీనికైతే ఈ విధంగా ఈ టైప్ లో డిజైన్ అయితే వచ్చిందండి.
చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే. ఇది చెప్పాను కదండి, చిన్న చిన్న మిస్ప్రింట్స్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో అయితే వస్తుందండి. చూడండి, దీనికి వచ్చేసి మెరూన్ కలర్ తో అయితే థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వస్తుంది. దీనికి మెహందీ గ్రీన్ కలర్ అయితే మనకి వర్క్ అయితే వచ్చిందండి. లేస్ అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అయితే వచ్చిందండి. దీనికి వచ్చేసి ఇట్లా ఈ విధంగా వర్క్ అయితే ఉంటుందండి. లేస్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ తో అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అయితే వస్తుంది. దీనికంతా చూడండి వైట్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. సిల్వర్ కలర్ తో అయితే వచ్చింది. లేస్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.